శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయిరామ్ అండి, సాయినాథుని ఆశీర్వాదాలు. అలాగే మనం 6వ అధ్యాయంలో 1913 నుండి అంటే మన ఉరుసోత్సవం గురించి, మన శ్రీరామనవమి గురించి, కృష్ణాష్టమి అప్పుడు బాబాగారు చేసే విధానం అన్నీ కూడా వివరించుకున్నాం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ 1913 నుండి శ్రీరామనవమి ఉత్సవంలోని అంశములు క్రమముగా ఇచ్చినవి. చైత్ర పాఠ్యమి నుంచి రాధాకృష్ణమాయి నామ సప్తాహము ప్రారంభించుచుండెను. భక్తులందరూ వంతుల వారీగా అందరూ పాల్గొనచుండేది. ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమాయి కూడా వేకువజామునే భజనలో చేరుచుండెను. శ్రీరామనవమి ఉత్సవము దేశమంతటా జరుగుచుండెను. హరికథ కాలక్షేపము చేయుచు హరిదాసులు దొరకుట దుర్లభమై ఉండేది. శ్రీరామనవమికి 5-6 రోజుల ముందు ఆధునిక తుకారామయ్యని పిలువబడు బాలాభువ మాలియను సంకీర్తనకారుని కాకా మహాజని అదృచ్ఛికముగా కలియుట తటస్థించినది. శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయుటకు మహాజని అతనిని షిరిడి తోడుకుని వచ్చాను. ఆ మరుసటి సంవత్సరం కూడా ఆయన 1914లో తన స్వగృహమైన సతారా జిల్లా బృహత్ సిద్ధి కవటే గ్రామంలో ప్లేగు వ్యాపించుచుండేనట. బాలాభువ సత్కార సంకీర్తన కార్యక్రమములు లేక ఖాళీగానే ఉండేను. కాకా సాహిబ్ దీక్షిత్ ద్వారా బాబా అనుమతి పొంది అతడు షిరిడి వచ్చి హరికథ సంకీర్తన చేశాను. బాబా అతనిని తగినట్లు సత్కరించాను. 1914వ సంవత్సరంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు షిరిడీలో సంకీర్తన చేయు బాధ్యతను శ్రీ దాసగణ మహారాజునకు బాబా అప్పగించుట ద్వారా ఏటేటా ఒక్కొక్క క్రొత్త హరికదాసును పిలుచుట సమస్య శాశ్వతముగా పరిష్కరించబడినది. అదండి, శ్రీరామనవమి నాడు ఈ ఉత్సవం జరుగుతూ ఉంటే అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లోని ఇప్పుడు రాధాకృష్ణమాయి నామ సప్తాహం చేస్తూ ఉండేవారటండి. అదేవిధంగా భక్తులందరూ కూడా వంతుల వారీగా పాల్గొని ఒక్కొక్కరు కూడా రాధాకృష్ణమాయి కూడా తెల్లవారుజామునే లేచి ఈ పనులన్నీ చేసుకుంటూ భజన చేయించి హరికథ కాలక్షేమం చేస్తూ హరిదాసులు దొరకడానికి కష్టమయ్యేదటండి. చుట్టుపక్కల ఊళ్ళ నుంచి తెప్పించి చేసేవారంట. చివరికి లాస్ట్కి అక్కడ ఒక సమస్య తీరిందండి. ఎందుకంటే దాసగణి గారు ఇంకా ఈ సమస్యని నిర్మూలించారండి. దాసగణి గారిని బాబాగారు ఎంచుకున్నారు. నువ్వైతే హరికథ కాలక్షేపము ఎన్నో బాగా చేయగలుగుతావు, మనము బయట ఊర్ల నుంచి తెచ్చుకుంటున్నాము ప్రతిసారిని, ఇక నుంచి మనకు అంత అవసరం లేదని చెప్పి దాసగణి గారిని నియమించారండి. 1912 నుండి ఈ ఉత్సవం రాను రాను వృద్ధి పొందుచుండెను. చైత్ర శుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడి తేనెత్రుట్టే వలె ప్రజలతో కిటకిటలాడుచుండెను. అబ్బబ్బబ్బా, అప్పటి నుంచి కూడా చూడండి, ఈ ఉత్సవాలు జరుగుతున్నప్పటి నుంచి కూడా ఈ ప్రజలు ఎక్కడెక్కడ చుట్టుపక్కల విలేజెస్ నుంచి కానీ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కానీ వచ్చి అసలు కిక్కిరిసిపోయేదండి. షిరిడి సరిపోయేది కదంట, అంతమంది జనం వచ్చేవారటండి. అంగళ్ళు సంఖ్య పెరిగింది. అంటే చిన్న చిన్న అంగళ్ళు, ఇప్పుడు చూడండి ఎక్కడైనా తిరణాలు జరుగుతుంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి అంగళ్ళు పెట్టుకుంటూ ఉంటారు, అంటే షాపులు, అవి బొమ్మలని అవన్నీ ఇవన్నీ. అదేవిధంగా అంగళ్ళు సంఖ్య కూడా పెరిగిద్దంటండి. పేదలకు అన్న సంతర్పణ విరివిగా జరుగుతుండేను. ఇంకా ఎక్కువగా పేదలకు అన్నదాన కార్యక్రమం కూడా ఎక్కువగా ఉండేదండి. రాధాకృష్ణమయ్య కృషి చేసి షిరిడి యొక్క సంస్థానము రూపొందించింది. ఈ యొక్క రాధాకృష్ణ కృషి చాలా ఎక్కువ ఉందండి దీంట్లో. ఎందుకంటే ఆవిడే ఇంత వృద్ధి చేయగలిగింది. ఇంతమంది జనం రావడానికి కానీ, ఇన్ని అంగళ్ళు ఎలవడానికి కానీ, ఈ యొక్క ఉత్సవానికి ఇంత ఉత్సాహంగా జరగడానికి కానీ రాధాకృష్ణమాయి గారే దీనికి అంతటికీ కూడా ఎక్కువ కృషి చేశారు. అలంకారములు పెరిగినవి. అలంకరింపబడిన గుర్రములు, పల్లకి, రథము, పాత్రలు, వెండి సామానులు, బల్టీలు, వంట పాత్రలు, వంటలు, పటాలు, నిలువుటద్దములు మొదలగునవి బహుకరించబడి, అంటే చూడండి వచ్చి ఊళ్ళ నుంచి వచ్చి ఎవరికైనా ఏదైనా పని చెప్పినప్పుడు వాళ్ళకి మనము లాస్ట్లోని, అంటే ఇప్పుడు సత్సంగాలే జరుగుతున్నాయి అనుకోండి, లాస్ట్లో వాళ్ళకి చిన్న చిన్న సన్మానాలలాగా వాళ్ళకి పటాలు ఏదోటి బహుకరిస్తారు కదండి, సాల్వా కప్పి అలా కూడా సన్మానాలు సత్కారాలు అన్నీ చేసేవారటండి.
ఆ ఉత్సవం అప్పుడు ఏనుగులు కూడా వచ్చేవటండి. ఇవన్నీ కూడా ఎంత ఇచ్చినప్పటికీ సాయిబాబా వీటిని ఏమాత్రము లక్ష్య పెట్టక ఆయనకి ఇవన్నీ కూడా ఎటువంటి ఇష్టము లేదు. దాన్ని గురించి ఆయన ఎక్కువ పట్టించుకోలేదంటండి. యథాపూర్వము నిరాడంబరులై ఉండేవారు. ఆయన నిరాడంబరంగా ఆయన ఏ అంగులు ఆర్భాటాలకి పోకుండా చక్కగా చూస్తూ సరే అని మనల్ని గమనిస్తూ మనకు ఆశీర్వాదాలు ఇస్తూ ఆయన నిరాడంబరులై ఉండేవారటండి. ఈ ఉత్సవంలో గమనించవలసిన ముఖ్య విషయం ఏమన్నా హిందువులు మహమ్మదీయులు ఎట్టి అరమరకలు లేక కలిసిమెలిసి ఉత్సవంలో పాల్గొనుచుండేవారు. ఈనాటి వరకు ఎటువంటి మత కలహాలు కానీ షిరిడీలో తలెత్తలేదు. మొదట 5,000 మంది నుండి 7,000 మంది వరకు యాత్రికులు వచ్చేవారటండి. చూడండి, 5,000 నుంచి 7,000 వరకు కూడా యాత్రికులు వచ్చేవారటండి. క్రమముగా ఆ సంఖ్య 75,000 మందికి చేరిపోయిందంటండి. అంత పెద్ద సంఖ్యలో జనులు గుమిగూడినప్పటికీ ఎన్నడూనూ అంటువ్యాధులు కానీ అల్లర్లు కానీ సంభవించలేదండి. అదండి, ఇప్పుడు జనం ఎక్కువైపోతే ఏవేవో రకరకాల రోగాలు వస్తాయి. ఒకళ్ళు జనాన్ని ఒకళ్ళ శ్వాస ఒకళ్ళు వదులుతూ ఉంటారు, రకరకాల రోగాలు వస్తూ ఉంటాయి. దానికి చాలా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు కొన్ని పెద్ద కార్యక్రమాలు చేసినట్టు. కానీ అక్కడ బాబాగారు ఉండడం వల్ల ఎటువంటి రోగాలు కానీ ఎటువంటి బాధలు కానీ ఆ దరికి రాలేదండి. 75,000 ఎక్కడ, 7,000 ఎక్కడ, 75,000 మంది వచ్చేవారంటండి. మరి అప్పుడు 70 లక్షల్లోనే లెక్కేసుకోండి. అసలు వేలలో ఆ చిన్న గ్రామంలో అంతమంది జనం అంటే ఎలా ఉంటుంది చెప్పండి. అలాగే మసీదునకు మరమ్మతులు చేశారంట. తర్వాత గోపాలరావు గుండాను ఇంకొక మంచి ఆలోచన తట్టాను. ఉరుసు ఉత్సవం ప్రారంభించిన విధానము మసీదును తగినట్టుగా తీర్చిదిద్దవలనని నిశ్చయించుకుని మసీదు మరమ్మతులు చేయు నిమిత్తము రాళ్లను తెప్పించి చెక్కించను. కానీ ఈ పని బాబా అతనికి నియమించలేదు. నానా సాహిబ్ చాందోర్కర్కు ఆ సేవ లభించినది. ఆయన పూనుకున్నాడు. గోపాలరావు గుండెని ఆయన పూనుకున్న బాబాగారు ఏం చేశారు, మసీదు మరమ్మతులకి వాటికి ఆయనకి అనుమతి ఇవ్వలేదంటండి, ఈయనకి ఇచ్చారంటండి. ఎవరికి? నానా సాహిబ్ చాందోర్కర్ గారికి ఇచ్చారంట. ఆ సేవ లభించారు. రాళ్ల తాపన కార్యక్రమాలు కాకాసాహెబ్ దీక్షిత్ వినియోగింపడాను. మసీదుకు మరమ్మతులు చేయటం మొట్టమొదట బాబాకి ఇష్టం లేకుండాను. కానీ భక్తుడగు మహల్సాపతి కల్పించుకుని వీటిలను బాబా అనుమతి సాధించెను. బాబా చావడలో పడుకుండు ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్లతో తాపము చేయుట ముగించిరి. బాబా గారికి ఇవన్నీ ఇష్టం లేదండి. ఆయన చిన్న గోని సంచి మీద కూర్చుండే ఆయనకి 3 మూరల స్థలం ఉంటే చాలు, ముడుచుకునే పడుకోవచ్చు అనే ఒక ఇదిలో ఉన్న ఆయన. మరి ఆజానుబాహుడు అండి, 6 అడుగుల మహానుభావుడు. అయినా సరే ఆయనకి అంత స్థలం కూడా అవసరం లేదనేవారండి. ఆ విధంగా ఉన్న ఆయన ఇలాంటి అంగులు ఆర్భాటాలు, ఈ నైషీలు ఇవన్నీ ఆయనకి ఇష్టం ఉండదు. కానీ మన భక్తికి మెచ్చి భక్తితో చేస్తున్నామని ఆయన ఒప్పుకోవడము, గబగబా ఆయన లేని టైంలో ఇవన్నీ కూడా చేయడము. అందులోకి మహల్సాపతి గారు చక్కగా ప్రేమగా మాట్లాడతారు కదండి. ఆయన చెప్పడము, ఈయన సరే అనడము. ఆయన లేని సమయంలో ఇలాగ ఆయన భిక్షకు వెళ్ళినప్పుడు ఇంకో రకంగాను చక్కగా అవి చదును చేసి రాళ్ళు పరచడం అవన్నీ కూడా చేసేవారండి. దీనికి రాధాకృష్ణమాయి గారు చాలా సహాయం చేసేవారండి. అలాగే ఈ పని కాకా సాహిబ్ దీక్షిత్ గారికి అప్పచెప్పారు, ఏంటి మసీదులో రాళ్ళు తాపము అవన్నీ కూడా చేయడానికి. అప్పటి నుండి బాబా గోనిగుట్ట పైన కూర్చుంట మానేశారండి. మానేస్తే ఆయనకు ఒక చిన్న పరుపు కూడా వేశారండి. పరుపు వేయడం వల్ల ఆ గోని సంచి తీసేసి ఆ పరుపు మీదే కూర్చుండేవారండి. గొప్ప వ్యాయప్రాయాలతో 1911వ సంవత్సరంలో సభామండపం పూర్తి చేసేది. మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది, సౌకర్యంగా లేకుండేను, అసౌకర్యంగా ఉండేదటండి. కాకాసాహెబ్ దీక్షిత్ దానిని విశాలపరిచి పైకప్పు వేయదలిచెను. చూడండి, అక్కడ మసీదు చాలా ఇరుగ్గా కొంచెం చికాగ్గా అట్లా ఉండేదంటండి. దాన్ని చక్కగా విశాలం చేసి సౌకర్యంగా చేశారంటండి. దాన్ని
చేసి ఆ రాత్రి అంతయో శ్రమపడి స్తంభములు నాటేవారు. మరుసటి దినము ప్రాతకాలమునే బాబా చావడి నుండి వచ్చి అది అంతయో చూసి కోపముతో వానిని పీకి పారవేసేవారంటండి. బాబాగారికి ఇవన్నీ ఇష్టం ఉండే కదా. వీళ్ళు బాబాగారు ఒప్పుకోరని చెప్పి రాత్రిపూట ఒకవేళ తెల్లవారుజామున చేసేవారంటే చిన్న చిన్న పనులు, అక్కడ స్తంభాలు నాటడం అని, లేకపోతే ఈ రాళ్ళు ఏదన్నా అలా పైపైన కనబడిన దాన్ని ఆయన ఉంచేవారు కదండి, పీకేసేవారంటండి కోపంతో. మళ్ళీ వాటిని వీళ్ళు ఆయన లేకుండా చూసి గబగబా మళ్ళీ వాటిని సర్ది యథాస్థానంలో చక్కగా నీట్గా చేసేవారటండి. ఒకసారి బాబా మిక్కిలి కోపోద్దిప్పుడై నాటి ఇనుప స్తంభమును ఒక చేతితో పిరికేశారటండి. ఆయన ఒక ఇనుప స్తంభాన్నే ఇలా నాటితే రెండవ చేతితో తాచా పాటిల్ పీకను పట్టుకున్నాను. తాచా తలపాగాను బలవంతముగా తీసి ఎగ్గిపుల్లతో నిప్పంటించింది. ఎంత కోపం వచ్చిందంటే ఆయనకి. ఇదంతానండి ఆయనలో ఉండే దుర్గుణాలని, ఆయనలో ఉండే చెడుని తీసేయడానికి ఈయన చేసిన పనులండి అవన్నీ కూడా. ఈ తాత్యా పాటిల్కి ఎందుకు జరగాలి అదంతాని అంటే ఆయనకి ఆయన మీద ఆయనలో ఉండే ఇదిని తీసేయడానికి, ఆయన కర్మని నిర్మూలించడానికి ఆయన ఇన్ని రకాలుగా చేశారండి. ఆయన తలపాగా కూడా తీసేసి అంటే నిప్పంటించేశారంటండి. అగ్గిపుల్లతో నిప్పంటించాను. ఒక గోనెలో పారవాయించాను. దాన్ని ఒక సంచిలో వేస్తారంటే నిప్పంటించి బాబా నేత్రములు నిప్పుకణముల వల్లే వెలుగుచుండేను. ఎవరికి కానీ బాబా వైపు చూచుటకు ధైర్యం చాలకుండేను. అందరూ భయపడుచుండేది. బాబా తన జేబులో నుంచి ₹1 తీసి అటువైపు విసిరాను. అది శుభమయము. చూడండి, బాబాగారు ఎంత కోపంతో ఎంత చేస్తూ అక్కడ ఉండే చెడునంతా నిర్మూలించి ఆయన జేబులో చేయబెట్టి ₹1 ఉంటే అటుగా విసిరారటండి. అది శుభ సమయమందు చేయు యాహుతి వలె కనబడాను. తాజా కూడా చాలా భయపడాను. చాచాకేమి జరగనున్నదో ఎవరికి ఏమి తెలియకుండాను. కల్పించుకుని బాబా పట్టు నుండి తాత్యాను విడిపించుటకెవరికి ధైర్యం చాలకుండాను. ఇంతలో కుష్టి రోగికు బాబా భక్తుడకు బాగోజేసిందే. కొంచెం ధైర్యము కూడగట్టుకుని ముందుకు పోగా బాబా వాణిని ఒక ప్రక్కకు తోసివేశాను. ఎంత జరుగుతుందండి. ఆయన కోపం తగ్గట్లేదు. తాత్యాన్ని గట్టిగా పట్టుకున్నారు, తలపాగా పీకేశారు, అది అంటించేశారు, ఎన్ని చేశారు. ఎవరైనా వెళ్ళి ఆయన్ని విడిపిద్దామంటే ఎవరికి ధైర్యం చాలట్లేదు. ఏం చేయాలో తెలియక చివరికి బాగోజేసిండే. అందరికీ తెలుసు కుష్టి వ్యాధి నివారణ జరిగింది ఆయనకే. బాబాగారి ఆశీర్వాదాలతో ఆయన చాలా ఆరోగ్యవంతుడు అవడము అందరికీ తెలిసిన విషయమే, మనం చరిత్రలో చదువుకున్నాము. ఆయన మాత్రం కొంచెం ధైర్యం చేసి వెళ్ళాడంటండి. వెళితే ఆయన్ని పక్కకి విసిరేశారంటండి బాబాగారు. అసలు దగ్గర లేదంటండి. అప్పుడు విసిరేశారు. ధైర్యము కూడగట్టుకుని ముందుకు పోగా బాబా వాణిని పక్కకు తోసివేశాడు. మాధవరావు సమీపించబోగా బాబా అతనిపై ఇటుకరాయి విసిరాడు. చూడండి, మాధవరావు సమీపించగా ఆయన మీద కూడా ఇటుకరాయి విసిరేశారంటండి. ఎంతమంది ఆ జోలికి పోదలిచారో అందరికీ ఒకే గతి పట్టిను. కానీ కొంతసేపటికి బాబా శాంతించెను. ఒక దుకాణదారులు పిలిపించి వాని వద్ద నుంచి ఒక నగిషి జరిపాగాను కొని తాత్యాను ప్రత్యేకముగా సత్కరించుట అన్నట్లు. చూడండి, ఎంత చేసేశారు, అంత శాంతపడ్డారు. లాస్ట్కి తాత్యాకి మళ్ళీ ఒక నగిషి జరిపాగా కొన్నారంటండి తలకు పెట్టడానికి. కొని తాత్యాన్ని ప్రత్యేకంగా సత్కరించడానికి అన్నట్టుగా దానిని స్వయముగా తాత్య తలకు చుట్టెను. చూడండి, ఇంత చేసి చూడండి, ఇంత ముందు జరిగిందంతా అదండి. అదే తెలుసుకోవాలి మనం. బాబా గారు ఏది చేసినా ముందు మనకి జరుగుతున్నాయి కూడా మనకి అశుభాలేగా అనిపిస్తాయి. కానీ ఆ అశుభాల వెనుక శుభం ఉంది. మనకి జరగబోయే చెడు వెనుక మంచి ఉంది కాబట్టి అందుకని ఆయన చర్యలు ఆ విధంగా ఉండేయండి. ఇప్పుడు కూడా బాబాని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళకి ఏదైనా చెడు జరిగిందనుకోండి, అదే పీక్కుంటూ కూర్చోకండి. మనకి దాని వెనక ఏదో మంచి జరగబోతుంది కాబట్టి బాబా గారు ఈ విధంగా చేశారు అని ఆలోచిస్తే ఆ నెక్స్ట్ మీరు మంచిని చూస్తారు. మీరు ఏది కోరుకున్నారో అది జరుగుతుంది, ఆనందంగా ఉంటారు. ఇది నమ్మండి, బాబాని నమ్మండి. నమ్మితే అంతా మీకు మంచే.
దానిని స్వయముగా తాత్యతలకు చుట్టిన బాబా యొక్క ఈ వింత చర్యను చూసిన వారెల్లరూ నాశ్చర్యమగ్నులై అంత త్వరలో బాబాకి ఎట్లు కోపము వచ్చెను, ఎందుచేత నీ విధముగా తాత్యను శిక్షించెను, వారి కోపము తక్షణమే ఎటు చల్లబడెను అని అందరూ ఆలోచన నుండి బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తిగాను కూర్చుండేవారు, ఒక్కొక్కప్పుడేమో అత్యంత ప్రేమానురాగాలతో మాట్లాడుచుండేవారు. అంతలోనే ఆయనకి అకారణంగానే కోపం వచ్చేస్తూ ఉండేది. అటువంటి సంఘటనలు అనేకములు కలవు. కానీ ఏది చెప్పవలేను, ఎన్నో విషయము తేల్చుకోలేకున్నాను. అందుచేత నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి చెప్పేదను అని ఇందులో ఈ 6వ అధ్యాయంలో లాస్ట్లో హేమంత్ గారు ఈ విధంగా చెప్తున్నారండి. నేను అన్నీ గమనిస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, అన్నీ రాస్తున్నాను. నేను ఇంతవరకు చూసిన దాన్ని చక్కగా మీకు వివరించాను. కానీ ఇంకా కొన్ని విషయాలు తెలిసిన నాకు రాయడానికి కానీ ఇంకా తెలుసుకుని చేయడానికి 6వ అధ్యాయానికి ఈ శ్రీరామనవమి ఉత్సవానికి ఉరుసు ఉత్సవానికి సంబంధించి 6వ అధ్యాయంలో బాబా గారికి ద్వారా తెలుసుకున్నది 6వ అధ్యాయంలో ఆయన ఇవ్వడం జరిగిందండి. మరి 6వ అధ్యాయము మనము చక్కగా ముగించుకున్నాము. మరి రేపటి రోజు 7వ అధ్యాయంలోకి ప్రవేశిస్తాం కాబట్టి సాయినాథుని ఆశీర్వాదాలతో మనందరం కూడా 7వ అధ్యాయంలోకి వెళదాము. అంతవరకు సాయిరామ్ అండి.